ఈరోజు ఏలూరు సిటీకి రావడానికి కారణం 4 ప్రధానమైన అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది గ్రామాలు, గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లు, గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిస్థితులు. రెండవది రాజధాని, మూడవది అవినీతి, నాలుగవది మోడీ పరిపాలన, చంద్రబాబు పరిపాలన, క్రితంలో నాయకుల పరిపాలన, చివరిలో దేశంలో పత్రికా స్వేచ్ఛ, దానిపైన కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. సర్పంచులు అల్లాడుతున్నారు నిధులు లేక. బల్బు మార్చుకోవాలన్నా కూడా నిధులు లేవు. రోడ్డు వేసేదానికి అసలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ బ్రతికున్నప్పుడు సర్పంచులకు నేరుగా చెక్కులు పంపించేవాళ్ళం. ఈరోజు ఆ విధానం పూర్తిగా స్వస్తి పలకడం జరిగింది. గ్రామాల్లో నిధులు లేక గ్రామాల్లో సర్పంచులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏలూరు జిల్లాలో కూడా పరిస్థితి. మీ కార్పొరేషను మరి అధ్వానంగా ఉంది. ఈస్ట్ స్ట్రీట్ అంటారు, సౌత్ స్ట్రీట్ అంటారు. ఈ స్ట్రీట్కి ఆ స్ట్రీట్కి పేరు లేదు, ఊరు లేదు. నేను 10 సంవత్సరాల నాడు ఏలూరు కార్పొరేషన్ ఎట్టుందో అట్లాగే ఉంది. ఒక్కటి మాత్రం మార్పు చూశాను. అల్లూరు సీతారామరాజు స్టేడియానికి అక్కడక్కడ చిన్న చిన్న ఆ కమ్ములకి రంగు వేస్తున్నారు, విగ్రహం కనపడ్డది. అది తప్ప ఏలూరులో ఏమి అభివృద్ధి అనేది సున్నా. ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు కన్నీటితో ఉన్నారు. బాగా లేవు పరిస్థితులు, దారుణం. నేను ఊహించలేదు ఇంత దారుణంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని నేను ఊహించలేదు. మరి ఎస్టీల పరిస్థితి చెప్పుకోలేం, సిగ్గు. అరకు, ఛత్తీస్గఢ్లో గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు దుర్మార్గులు. ఎందుకొరకు కోస్తున్నారు? అక్కడ ఉన్న ఖనిజాలు దోచుకునేదానికి కోస్తున్నారు. అంటే భయపడి అట్టనా వెళ్తారని. అక్కడ మంచి మంచి ఖనిజాలు ఉన్నాయట, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయంట. అందుకొరకుగా వాళ్ళని పంపించేస్తే మనం దోచుకోవచ్చని కొంతమంది పెద్దలు దాని కొరకుగా మరి ఇంత రాక్షస పనులు చేస్తున్నారు. ఓబీసీల పరిస్థితి రాష్ట్రంలో ఆయన అంటుంటాడు, మా ఊరు లీడరు, మా తిరుపతి లీడరు, పెద్ద ఓబీసీలకు పెద్ద పీట. నాకు అసలు పీట ఎక్కడా కనపడలా, తీట కనపడతా ఉంది. ఏముంది? ఓబీసీలకు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను సూటిగా, ఒక్క పని చేసావా ఓబీసీలకు? ఏం చేశావు? ఊరికే మాటలు చెప్తే సరిపోద్దే. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఫ్రీ. అది ఏం వస్తుంది? కూడు పెడుతుందా, గుడ్డ పెడుతుందా? ఏం చేశావు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. చాలా దారుణంగా ఉంది. మరి ఎప్పుడూ కనపడినటువంటి అంటరానితనం కనిపిస్తూ ఉంది. ఎప్పుడో శతాబ్దాలు, దశాబ్దాల క్రితం కనిపించేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎక్కడ? పుణ్యక్షేత్రాల్లో, ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఉండేవాళ్ళు అక్కడ ఆఫీసర్లుగా. ఈరోజు ఒక్కరు లేరు. చూద్దామన్నా కూడా, భూతద్దం వేసుకొని చూద్దామన్నా కూడా లేరు. 100ల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి అక్కడ.
ఆ దుకాణాల్లో ఒక్క ఎస్టీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ఓబీసీ లేకపోవడం గమనార్హం. మరి చాలా మరి అంతేకాదు, మరి ఒక కొత్త నినాదం వచ్చింది ఈ మధ్య, అన్యమతం అని. దారుణం ఇది. మీ ఊరు చుట్టూ తిరిగితే ఏలూరులో ప్రతి వంకలో ఈరోజు చర్చిలు కనపడుతున్నాయి. మరి తిరుపతిలో ఒక హాస్పిటల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం హాస్పిటల్లో ఒక ఫార్మసిస్టు, ఒక దళిత ఫార్మసిస్టు 20 సంవత్సరాలు పనిచేస్తూ వస్తూ ఉంది. ఆమె ఇంట్లో ఆమె బైబిల్ చదివిందట, చదువుకుంటా ఉందట. ఆ ఉద్యోగం తీసేశారు. ఎట తీస్తారా? సెక్యులర్ దేశంలో, భారత రాజ్యాంగంలో అన్యమతం అని చెప్పేసి అందరూ ఉద్యోగాలు తీస్తున్నారు అక్కడ. ఇది ఎంతటి దారుణం! ఈ విధంగా అన్యమతాలు, తర్వాత అంటరానితనం అనేది చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. సిగ్గుచేటని నేను తెలియజేస్తున్నాను. రాజధాని బివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలు. ఈయన 70,000 ఎకరాలు తీసుకున్నాడు. నేను ఒక రైతుని అడిగాను, మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే మేము 90 ఎకరాలు ఇచ్చాము అన్నాడు. ఎందుకు ఇచ్చారు అంటే మా కర్మ అన్నాడు. ఏ రైతు సంతోషంగా ఇవ్వటం లేదు. 3 పంటలు పండేటువంటి మరి భూముల్ని, సారవంతమైన భూముల్ని, బాగా నీటి సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. మరి వాళ్ళు పీడించి లాగిచ్చి తీసుకుంటున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు ఈ భూములు? కోటీశ్వర్లకి. ఫోన్లు చేస్తున్నాడు ఒక ఆయన బయట రాష్ట్రాల్లో. వాళ్ళకి తెలియదు, నాకు బయట రాష్ట్రాల్లో కూడా పరిచయాలు ఉన్నాయని. మేము 100 ఎకరాలు ఇస్తాం, మాకేమి ఇస్తామంటాడు ఆయన. పేరు చెప్పటం, పేరు చెప్తే టేబుల్ కింద తలబెడతారు వాళ్ళంతా. మాకేమి ఇస్తావు? కొన్ని మీడియా సంస్థలకు కూడా ఫోన్లు చేస్తున్నారు బయట రాష్ట్రాల్లో. అజాగ్రత్తగా ఉండొద్దు, మేము అన్నీ గమనిస్తున్నామని నేను సున్నితంగా తెలియజేస్తున్నాను ఆ వ్యక్తులకి. రైతులు భూములేంది, మీ వ్యాపారాలేంది? ఇది న్యాయమా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అవినీతి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2G స్పెక్ట్రమ్ 1000 కోట్లు పోయింది, తిన్నారు, అట్టన్నారు, ఇట్టన్నారు అని పేర్లు చెప్పారు వాళ్ళు. రాజా భూజాల పేర్లు చెప్పారు. కోల్ స్కామ్ అని చెప్పాడు. నిన్నగా మొన్న ఒక ఆయన చచ్చిపోయినాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ తరఫున. రాంచీలో ఇంత తిన్నారు, అంత తిన్నారు అని కోల్ స్కామ్ అని. నేను అడుగుతున్నాను ముక్కుసూటిగా, ఒక నెల నుంచి అడుగుతున్నాను. ఒక్కరు చుప్చాప్గా ఉన్నారు. బ్యాంకుల్లో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది గత 11 సంవత్సరాల్లో. ఎలా? ఈ 11 సంవత్సరాల్లో 14.5 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేశాయి బ్యాంకులు. 14.5 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్ని మాఫీ చేశారు. ఎవరు అప్పులు? రైతుల అప్పులా? కాదు. నిరుపేద మహిళల అప్పులా? కాదు. పేదవాళ్ళ అప్పులా? కానే కాదు. ఎవరే చేశారు? 100 కోట్లు పైబడినటువంటి పెద్దలు కట్టలేకుండా ఎన్పిఏలు అయితే వాళ్ళ అప్పులు రుణమాఫీ చేశారు. ఇది సాధించినటువంటి గొప్ప ఘన విజయం. ఆయన అన్నాడు, ట్రంప్ ఎక్కడి నుంచి అది డెడ్ ఎకానమీ అన్నాడు. రష్యా డెడ్ ఎకానమీ, ఇండియా ఇది మన్మోహన్ సింగ్ కష్టపడి సంపదను సృష్టిస్తే వీళ్ళు సంపదని నాశనం చేస్తున్నారు. బ్యాంకుల్ని ఈ విధంగా 14.5 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేశారు. నేను అడుగుతున్నా నిర్మలా సీతారామన్ని, ఆమె ఈ జిల్లా కోడలేమో ఒకప్పుడు. శేషావతారం గారు నాకు బాగా తెలుసు మంత్రిగా. మరి నేను ఇక్కడి నుంచి నిర్మలమ్మని అడుగుతున్నాను, నిర్మలంగా ఒక జవాబు చెప్పమ్మా. ఏ రాష్ట్రంలో ఎన్ని అప్పులు మాఫీ చేశావు? ఎన్ని వేల కోట్లు మాఫీ చేశావు? గుజరాత్ రాష్ట్రంలో ఎంత మాఫీ చేశావు?
కర్ణాటక రాష్ట్రంలో ఎంత మాఫీ చేశావు, మరి మహారాష్ట్రలో ఎంత చేశావు, ఎవరెవరికి చేశావు లిస్టు బయట పెట్టమ్మా. ఇది ప్రజాస్వామ్య దేశం, అడిగే హక్కు మాకుంది. ఎన్పిఏలు ఎవరెవరు అయ్యారు, ఎన్ని వేల కోట్లు ఎవరికి మీరు మాఫీ చేశారు, ఏ పద్ధతిలో చేశారు, ఎందుకు చేశారు? ఎక్కువ కూడా నేను అడగటం లేదు. ఇందులో 10% తీసుకున్నారు. ఎవరు దీంట్లో సూత్రధారి, ఎవరు పాత్రధారి చెప్పాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం. రెండవది లిక్కరు. ఈ మధ్యంతా మద్యం కుంభకోణం. ఇది 100% కుంభకోణమే. కుంభకోణం కాదు, ఇది 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 చాలా దుర్మార్గం. 100 కోట్ల రూపాయలు తిన్నారు, అనుమానం లేదు. మరి బిల్లు లేకుండా ఎలా ఇస్తారు మీరు దుకాణంలో? అసలు లిక్కర్ను గురించి నేను ఒక మాట మీ అందరికీ తెలియని రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను. నేను మంత్రిగా, కెమికల్ మంత్రిగా పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డుకి నేను చైర్మన్గా ఉన్నాను 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరం ఆల్ ఇండియా మొలాసెస్ బోర్డుకు కూడా చైర్మన్గా ఉన్నాను. నాకు తెలుసు ఇవన్నీ. అసలు మొలాసెస్లో నుంచి ఆల్కహాల్ తయారు చేస్తారు. 4 కిలోల మొలాసెస్ నుంచి 1 లీటర్ ఆల్కహాల్ వస్తుంది. ఆ రోజు మొలాసెస్ కిలో పావల 25 నయా పైసలు. 1 రూపాయి మొలాసెస్ నుంచి 1 లీటరు ఆల్కహాల్ వస్తుంది. దీన్ని పరిశుద్ధం చేసి బాటిల్ వేసి, అది మూతేసి, లేబుల్ వేసి అమ్ముతారు. 1000 రూపాయలకు, 1000 రూపాయలకు అమ్ముతున్నారు లీటరు. తయారయ్యేదానికి 10, 20, 30 రూపాయలు అవుతుంది. ఈ డబ్బు ఎవరు తీసుకుంటున్నారు? దేవుడు వచ్చి తీసుకుంటున్నాడా? అన్నవరం దేవస్థానం నుంచి లేదే. ఎవరు తీసుకుంటున్నారు? పాలిటీషియన్లు తీసుకుంటున్నారు, మ్యానుఫ్యాక్చరర్లు తీసుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటున్నారు, ఎక్సైజ్ ఆఫీసర్లు తీసుకుంటున్నారు. ఏవి? మీ స్వార్థం కొరకు, మీరు తినేదానికి, మీ డబ్బు కొరకు పేదోడు పొట్టగొట్టాలనా? నేను కుప్పం నియోజకవర్గంలో ఉంటే ఒక మహిళ తిడుతూ ఉంది, దారుణంగా తిడుతుంది. ట్రైన్లో కూర్చొని, ట్రైన్ ఆగి ఉంది. కుప్పం రైల్వే స్టేషన్లో నేనున్నాను. తిడుతూ ఉంటే నేను 4-5 నిమిషాలుండి పోవాలనా పోకూడదా అని ఆలోచించి దగ్గర పోయా. అమ్మా, ఎవరిని తిడుతున్నావు అని అడిగాను నేను. ఆమె చెప్పుకోవచ్చు, ఇంకెవరిని నేను తిడతానయ్యా అన్నది. నాకు అర్థమైంది. ఎందుకు తిడుతున్నావా అమ్మా అని అన్నాను. అయ్యా, నేను సంపాదించిన దాన్ని నా మొగుడు ఎత్తుకొని పోయి తాగి నన్ను వాడు మళ్ళా కావాలని తిడుతున్నాడయ్యా. నేను వేషాలు వేసుకొని డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులు కావాలంటున్నాడయ్యా వీడు అని అన్నది. అంటే భార్యాభర్తల మధ్య కూడా కలహాలు, బిడ్డలు, ఎవడు సంతోషంగా లేరు ఈ లిక్కర్తో. నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. మేమేదో ఒక ఆయన, నేను ఎవరో చెప్తున్నారు, మేము అంతకుముందు ఇచ్చిన లిక్కర్ నాసి రకం, ఇప్పుడు ఇచ్చేది వాసి రకం అని. ఈ లిక్కర్ని కొంచెం కంట్రోల్ చేయండి, ధైర్యంగా కంట్రోల్ చేయండి. మీకు రెవెన్యూ రాష్ట్రానికి కావాలంటే పేదోళ్ళు పొట్టలు కొట్టకుండా వేరే వాళ్ళు పొట్టలు కొట్టండి, ఏం కాదు. కోటీశ్వర్ల పొట్టలు కొట్టండి. వారానికి ఒక్కసారి పెట్టండి, ఏమవుద్ది? పాది శని ఆదివారాల్లో పెట్టండి, తాగుతారు వాళ్ళు. మిగిలిన రోజుల్లో డ్రై డేస్ చేసి పారేయండి. ఇది ఇటువంటి లిక్కర్ విధానం అవసరం లేదు. నెలకు ఒకసారి పెడితే కూడా నాకేం అభ్యంతరం లేదు. మీరు మీ రాబడి కొరకు పేదవాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళ లివర్లు, కిడ్నీలు, వాళ్ళ జీవితాల నాశనం చేసేదానికంటే కొత్త విధానం అవసరమని తెలియజేస్తూ, చివరిలో రాజకీయాల గురించి, పత్రికా స్వేచ్ఛను గురించి మాట్లాడదలుచుకున్నాను. 11 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఏం సాధించారు ఆయన? కళ్ళకు నాకేం కనపడటంలే. 2 మాత్రం ఖచ్చితంగా, మూడోది నేను చెప్పేశాను. ఒకటి ఏంటంటే, ఆయన అయోధ్యలో ఒక టెంపుల్ కట్టాడు, కాదని లేదు, సంతోషం. రెండవది ఆయన ఏం చేశాడు? గుజరాత్లో పటేల్ విగ్రహాన్ని తెచ్చాడు. ఓ అబ్బా, చాలా ఎత్తు, తలకాయ జాలతో ఎత్తి 125 అడుగులది. ఈ 2 తెచ్చాడు. మూడోది ఏంటంటే, ఇదిగో స్కామ్, 14.5 లక్షల కోట్లు కోటీశ్వర్లకు మాఫీ చేశాడు.
ఏమి తీసుకున్నాడనే దాని పాపం ఆయన చాలా నిజాయితీ పడని అందరూ అంటారు, అందుకని ఆయన ఏం అన్ను నేను. కానీ ఎవరు తీసుకున్నారు 10%? అది చెప్పాయా స్వామి? చంద్రబాబు నాయుడు, నేను కూడా బలి ఊహించాను, ఓ ఎబ్బా ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోతాడు చంద్రబాబు నాయుడు అని 1.5 సంవత్సరం నాటి నేను ఊహించాను. మన సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేసేస్తాడు, దీన్ని బాగా వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తెస్తాడు అని అనుకున్నాను. పెట్టుబడులు కాదు, మరి కేంద్రం నుంచి ఏంది ఏడుంది కేంద్రం నుంచి నిధులు? మీ ఊరు చుట్టూ ఏలూరు చుట్టూ తిరిగితే నిధులు ఎంత వచ్చాయో నేను చెప్పగలను. గ్రామాల్లో దిక్కు లేదు ఈరోజు బల్బు మార్చుకునేదానికి. ఏమైంది? రూరల్ డెవలప్మెంట్ ఏమైంది? ఫండ్స్ రావటం లేదు. చంద్రబాబు నాయుడు పైన అసంతృప్తి బాగా మొదలైపోయింది. వాస్తవం ఇది. మరి క్రితంలో ఉన్న ఆయన గురించి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. బాగా ఎలైట్ ఉన్న దగ్గర సిటీల్లో ఆయన పరిస్థితి బాగా లేదు, ఆయన ఊసే లేదు. వాళ్ళు చెప్తున్నారు పేదవాళ్ళు, ఊసే లేదని. ఎక్కడుంది? కొంచెం ఉంది, నేనే లేదంటాం లేదు. కొండేపి లాంటి ప్రాంతాల్లో, బ్యాక్వర్డ్ ఏరియాస్లో, దర్శి లాంటి ఏరియాలు, అంటే ఒంగోలులో రిమోట్ దొనకొండ ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయి, మార్కాపురం ఆ ప్రాంతాల్లో. అక్కడ కొంచెం ఉంది ఆయనకి, ఇంకా కొంచెం, ఎక్కువ లేదు. కానీ ఈ అవినీతిలో, లిక్కర్లో మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకో అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి చచ్చింది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే నా సెల్ ఫోన్ పట్టుకొని చెప్పేసి ఆడుండాడు అని అంటే పలానా దగ్గర ఉన్నాడు, పాత బస్టాండ్ దగ్గర అని చెప్పేస్తారు. తప్పించుకునే ప్రశ్న లేదు. జయలలిత లాంటి పెద్ద మాస్ లీడర్ కూడా ఆమె పెద్ద పొరపాటు చేయలేదు, మీకు తెలుసో లేదో. ఆమె చేసింది టాన్సీ అని ఒక ల్యాండ్ను తీసుకుంది, గవర్నమెంట్ ల్యాండ్ని, ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ. అదొక్కటే ఆమె చేసిన పొరపాటు. తలుపు సందులో ఏళ్ళు పెట్టే, ఏళ్ళు నలిగిపోయినాయి, చచ్చిపోయిన తర్వాత కూడా శిక్షలు పడ్డాయి. ఈ లిక్కర్ స్కామ్లో ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఎన్ని కోర్టులు వాళ్ళకి సహాయం చేసినా శిక్షలు తప్పవని తెలియజేస్తూ చివరిలో పత్రికా స్వేచ్ఛను గురించి మాట్లాడదలుచుకున్నాను. పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగ హక్కు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రధానమంత్రుల గురించి రాసేవాళ్ళు పత్రికా స్వేచ్ఛ అంటే అది. మేమందరం మౌనంగా ఉండేవాళ్ళు. దాని గురించి కూడా ఎన్నోసార్లు, 100 సార్లు రాశారు. అది ఇది ఏదేదో అని. ఏముందాడా? మరి పత్రికా స్వేచ్ఛ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండింది. ఈరోజు పత్రికా స్వేచ్ఛ లేదు. ఉందనంటే చేతులు ఎత్తండి, నేను వచ్చి పూలమాలేస్తా. మీరు రాసేదానికి అక్కడ కొంత లేదు. డిసైడ్ చేసేది మీడియా ఓనర్లు, వాళ్ళు చెప్పింది మీరు రాయాలి. ఢిల్లీలో ఒక పెద్ద సీనియర్ జర్నలిస్టు ఒక ఆయన ఒక మంత్రితో ఇంటర్వ్యూ తీసుకొని పంపిస్తే ఓనర్ ఫోన్ చేశాడంట. ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. మరి నువ్వు చేస్తే అది నీకు వస్తుంది క్రెడిట్, నేను చెప్తే చేస్తే అది నాకు క్రెడిట్ వస్తుంది, నేను చెప్పినట్టు చేస్తేనే నువ్వు పంపించిన దాన్ని పెడతానే, నేను పెట్టను అన్నట్టు. పత్రికా స్వేచ్ఛ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో. చివరిలో ఒక్క విషయం చెప్తా. నిన్న కాకినాడలో నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. ఈరోజు ఏలూరులో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నాను. మరి ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు 11 సంవత్సరాల్లో ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాడు? ఎవరి దగ్గర జవాబు ఉందా? ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా పెట్టాడా? ఇది ఏముంది? మీకేముంది? మీకు స్వేచ్ఛ ఆడుంది పాపం. మా ప్రభుత్వం రాగానే మీకు పూర్తి పత్రికా స్వేచ్ఛను చేసే బాధ్యతలు మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా
రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.